సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు నేను చాలా రోజుల తర్వాత నాకు చాలా బాగా నచ్చిన ఒక మంచి హాలీవుడ్ మూవీ గురించి అయితే చెప్పుకుంటున్నాను. సో ఆ మూవీ నేమ్ వచ్చేసి ఫ్రాంకెన్‌స్టైన్. ఇది ఒక మంచి సబ్జెక్ట్తో వచ్చిన మూవీ. సో 1980s అంటే అంతకన్నా పాత టైంలో, సో యుద్ధాలు జరిగే టైంలో మనిషి చావకుండా మళ్ళీ బతికే విధంగా అయితే విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అనే శాస్త్రవేత్త అయితే ఒక మనిషిని అయితే తయారు చేస్తాడు. సో అతనికి ఇక చావే ఉండదు. అతను జీవితాంతం ఇమ్మోర్టల్‌గానే ఉంటాడు. సో అతని క్యారెక్టర్, అతని లైఫ్ ఎలా ఉంటుంది అండ్ విక్టర్ తనతో ఎలా ప్రవర్తించాడు అండ్ టోటల్ క్లైమాక్స్లో ఎలా జరిగింది, ఇవన్నీ చాలా మూవీలో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అండ్ అతని క్యారెక్టర్ జర్నీ అనేది కొత్తగా అలాగే చాలా బాగుంటుందన్నమాట. సో మనకి మూవీ మొత్తం చూస్తే ఈ క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ అదే సైడ్ విక్టర్ ఫ్రాంక్లిన్ క్యారెక్టర్ మీద కోపం కూడా వస్తూ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు. సో నాకు మూవీలో చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ వచ్చేసి సో ఇమ్మోర్టల్గా అయిన వ్యక్తి క్యారెక్టరు. అతని యాక్టింగ్ చాలా బాగుంది మూవీ మొత్తం. సో మూవీలో సెకండ్ హాఫ్ అయితే అతని ఎమోషనల్ బ్యాక్డ్రాప్ స్టోరీ అండ్ అతని లైఫ్ ఎలా టర్న్ అయిందనేది చాలా బాగా చూపించారు మూవీలో. అండ్ విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ తన క్యారెక్టర్ అండ్ అతని అలవాట్లు ఎలా ఉంటాయి, అతను ఎలాంటి వాడు అన్నది మనకు ఫస్ట్ హాఫ్లో చాలా బాగా చూపించారు. అండ్ మిగతా క్యారెక్టర్లన్నీ స్టోరీకి తగ్గట్టుగా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ అండ్ అతని తమ్ముడు విలియం క్యారెక్టర్, వీళ్ళందరి రోల్స్ అయితే చాలా బాగా రాసుకున్నారనిపించింది. సో మెయిన్ ప్లాట్ ఏంటంటే అతను ఇమ్మోర్టల్ క్యారెక్టర్ అనమాట. ఫ్రాంకెన్‌స్టైన్ క్రియేట్ చేసిన ఇంకో విక్టర్. సో అతని క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ముసలైన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మూవీకి ఇవే మేజర్ ప్లస్ పాయింట్స్. అలాగే మనకు మూవీలో చూపించే ప్రతి క్యారెక్టర్ అసలు జీవితం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి అనేవి చాలా బాగా విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదంతా కాన్సెప్ట్ని విజువల్గా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు. సో ఈ మూవీ చూసాక మీకు లైఫ్ అంటే ఏంటి అండ్ మరణం అంటే ఏంటి, అసలు మరణం లేకపోతే మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక క్లియర్ విజువల్ అయితే వస్తుంది మూవీ చూసిన తర్వాత. సో లైఫ్కి పుట్టడం ఎంత ఇంపార్టెంటో చావడం కూడా అంతే ఇంపార్టెంట్ అని ఈ మూవీ చూసిన వాళ్ళందరికీ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ మూవీని వాచ్ చేయండి. మీకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్లో